హైదరాబాద్లో తుపాకుల అమ్మకం కలకలం రేపింది. నగరంలో గన్స్ విక్రయిస్తున్న ముఠా ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. బీహార్, రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 3 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో గన్స్ ఎవరికి అమ్మేందుకు తీసుకొచ్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాలో కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. నరసింహారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, and then Inspector Jawahar Nagar, then B. Parmeshwar, SI SOT and SOT team భువనగిరి వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఈ సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీ ప్రివెంట్ చేయడంతో పాటు ప్రీవియస్ నేరాల్సిన అక్యూజ్ పైన కూడా వాచ్ పెట్టడం మూలంగా ఎట్లా మనము ఇటువంటి గ్యాంగ్స్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన SOT ఆఫీసర్ సెట్ చేశారు. They will be rewarded and they will be encouraged professionally. CGT MSc స్కీమ్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇవాళ మార్నింగ్ తీసుకున్నాం. ఇది వీఆర్ ఇంట్రాగేటింగ్ అండ్ వెరిఫైయింగ్, విల్ టేకింగ్ టు పోలీస్ కస్టడీ. అయితే ఈ మన దగ్గర సంపత్ యాదవ్ అనే అతను ఇంకొక నేరస్తున్న అతను ఇంతకుముందు చేశాడు. ఇది అక్యూజ్ ఇన్ ప్రీవియస్ కేసు ఆల్సో. మనకు ఒక 4 years కింద కూడా ఇక్కడ అతను నేరాలు ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇంతవరకు అతను వాడలేదు, తీసుకొచ్చాడు. ఇది నాట్ బిన్ యూజ్డ్. ఈ వెపన్ ఎక్కడ కూడా యూజ్ చేసింది కాదు, అతను కొనుక్కొని వచ్చాడు. అక్కడ చాలా మటుకు ఈజీగా కుటీర పరిశ్రమ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు ఇతను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సంపత్ యాదవ్ పైన మనము ఆల్రెడీ సీరియస్ ఫోకస్ వాచ్ ఉంది. అతన్ని కూడా మనము పట్టుకోవడం జరుగుతుంది. మేము అడిగాము, కానీ అతను డిపెండింగ్ అమాన్ ద డిమాండ్ చెప్తున్నాడు. ఇట్ విల్ బి ల్యాక్స్. అక్కడ వెరీ తక్కువ రేట్లో, చీప్ రేట్లో కొంటున్నాడు అక్కడ. అతని అది ఇక్కడ దానికన్నా చాలా తక్కువ రేట్లో కొంటున్నాడు. అంటే ఫ్యాక్టరీ అంటే ఇది బేసికలీ సమ్ కుటీర పరిశ్రమ లాగా పెట్టారు. కాబట్టి స్మాల్ ఏరియాస్లో, హ్యూజ్ ఏరియాస్లో ఉంది. మేము అక్కడ స్టేట్ పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నాం. టీమ్ విల్ ఆల్సో గో దేర్. అక్కడ ఉన్నటువంటి భోజ్పూర్ డిస్ట్రిక్ట్ అన్నటువంటి షాపూర్లో యాక్టివిటీ ఉంది. We are sending a team to that place. Our SOT team would go there with the help of local police, and I'll speak to the local police officers. We'll operate on that. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు రివీల్ చేయలేము. అది those details we'll still we will be operating on that. At this stage we can't give you details on to whom we contacted, what information you're trying to have and share with people. That will get you when we Sampath arrest చేస్తాం, we చెప్తాం.